హెల్తీగా ఉండాలి కానీ టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము అనుకునే వారి కోసం ఈ జొన్న దోశలు ట్రై చేయండి. మీరు చెప్తేనే కానీ నమ్మరు. ఇవి జొన్న దోశలని యాజ్ ఇట్ ఈజ్ మన నార్మల్ దోశల్లాగే ఉంటాయి. వీటి కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు జొన్నలు, 1/2 కప్పు మినపగుళ్ళు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని 8 గంటలు నానబెట్టుకుని ఈ నానిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని 10 నిమిషాలు ముందుగా నానబెట్టిన అటుకులను కూడా ఇందులో వేసుకుని అవసరాన్ని బట్టి వాటర్ వేసుకుంటూ దోశపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని దోశపిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దోశలు మన నార్మల్ దోశల్లాగే మంచి టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు దోశపిండి బ్యాటర్ని దోశలాగా వేసుకొని పైన ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి ఎర్రగా కాల్చుకుంటే టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ఈజీగా ఈ జొన్న దోశల్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.